ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో పశువులు తప్పిపోయినవి ఎక్కడ ఉన్నాయి రావా అని తెలుసుకునేదానికి ఈ యంత్రం ఇది. చాలామంది గొర్రెలు పోనీయండి, మధ్యవాళ్ళు పోని, బరిగుడ్లు గేదెలు పోని, బర్రెలు పోని, మా దున్నపోతులు పోని, ఎద్దులు పోని, ఆవులు పోని తెలియదు ఎక్కడున్నాయో. పొద్దుటి నుంచి వెతుకుతున్నాము, కనిపించట్లేదు. ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఇంటికి వచ్చాయి. అలాంటిది పోయి 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. ఇంత మటుకి ఆజూకి తెలియలేదు, జాడా లేదు అని అనుకుంటున్న వాళ్ళకి ఈ యంత్రము మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరమూ లేదు. ఈ యంత్రాన్ని ఒక రాగి రేకు మీద ఈ యంత్రం ఇదే ప్రకారము తయారు చేయండి. మీరు రాగి రేకు మీద మీరు తయారు చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఈ యంత్రాన్ని మీరు రాగి రేకు మీద ఇదే ప్రకారం తయారు చేయండి. ఇదే ప్రకారం తయారు చేసి దీనికి సాంబ్రాణి పొగ బాగా చూపించండి. సాంబ్రాణి పొగ చూపించి మీరు ఏం చేస్తారంటే, మీరు జీవాలు అంటే గొర్రెలు కానీ, మేకలు కానీ, గేదెలు కానీ, పశువులు కానీ, బర్రెలు కానీ, దున్నపోతులు కానీ, దున్నలు కానీ ఏవైనా సరే మావి తప్పిపోని రాలేదు అనుకున్నప్పుడు అవి ఎక్కడైతే మీరు కట్టేసి ఉంచుతారో, ఉదాహరణకి ఇక్కడ గొర్రెలు మేకలు ఉండయి అనుకోండి. కొన్ని గొర్రెలు తప్పిపోతాయి, అంటే అవతల వాళ్ళు జీవాలు కలిసినప్పుడు అవి ఇందులోకి రావచ్చు, అందులోకి పోవచ్చు. పోయినప్పుడు వీళ్ళు అన్నీ వండేయాలని చెప్పేసి వచ్చేస్తారు. అదే ప్రకారంగా వాళ్ళు కూడా అదే ప్రకారం జరగవచ్చు. ఇంటికి వచ్చి చూసుకునేసరికి లెక్క తక్కువ అవుతుంది, పలానా గొర్రె దాకా పర్లేదు అని చెప్పేసి అనుకుంటారు. అనుకొని వాళ్ళు ఎవరి దాంట్లోకి పోయింది, ఎక్కడ పోయింది మదన పడతా ఉంటారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ యంత్రం ఒక రేకు మీద గీసి బాగా సాంబ్రాణి పొగ చూపించి, దొడ్డు ఉంటుంది కదా, గొర్రెలు దొడ్డి మేకల గొర్రెలు వేసి చుట్టూ తడికెలు రౌండ్గా స్క్వేర్గా తడికెలు వేసి, అంటే బయటికి వెళ్ళకుండా ఉండేదానికి, లేకపోతే రక్షణగా అంటే నక్కలు కానీ, తోడులు కానీ, ఇంకా ఏదైనా ఇతర జీవులు వచ్చేసి వాటికి రక్షణగా ఉండటానికి చుట్టూ తడికెల్లాగి వేస్తారు. వాటికి ఏం చేస్తారు, అది గూడు అన్నమాట లెక్క. ఆ గూడికి మీరు ఏం చేస్తారంటే ఈశాన్య మూలలో కట్టండి ఈ యంత్రాన్ని. ఈశాన్య మూలలో కట్టినట్లయితే మీకు తక్కువ సమయంలోనే మీకు అది ఎక్కడ ఉంది అనేది మీకు తెలియటం కానీ, లేదంటే వేరే వాళ్ళ తరపు నుంచి మీకు విషయం తెలియటం కానీ, లేకపోతే మీకు కళలో రూపంలో కానీ మీకు తెలిసిద్ది. 1, 2, 3 సార్లు కళలో తెలుస్తూ ఉంటుంది. పలానా ఊరిలో ఉండయి, పలానా మనిషి దగ్గర ఉండయి అని ఏదో ఒక రూపంలో కళల రూపంలో తెలుస్తాయి ఒకటి. తర్వాత ఎవరైనా వేరే మనిషి తరపు నుంచి మీకు దాని ఇన్ఫర్మేషన్ అనేది రావటం జరుగుతుంది. లేదా మీకు అందుబాటులో దగ్గరగానే ఉంది అనుకుంటే అది వాళ్ళు పోయిన ఏదైతే ఉన్నదో అది తిరిగి రావటం జరుగుతుంది. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి జరిగిద్ది. ఈ యంత్రాన్ని రాగిరేకు మీద రాసి మీరు పూజ చేసి సాంబ్రాణి పొగ బాగా చూపించి ఆ దుడ్డుకి కట్టండి. బరిగుడ్లకైనా, దున్నలకైనా, ఎద్దులకైనా, ఆవులకైనా, మేకలకైనా
గొర్రెలు జీవాలకైనా వీటికి వాటి కట్టేసే దగ్గర కట్టినట్టయితే అది 3 రోజుల్లో కానీ వారం రోజులు కానీ ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో అవి ఈ 3లో ఏ విధంగా మీకు తెలిసే అవకాశం ఉంటుంది, లేదా వాటంతటికి అవి వచ్చే విధానం ఉంటుంది. ఎందుకంటే మొన్న ఒక సింగరాయకొండ దగ్గర అడిగారు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర గొర్రెలు పోనీయండి వెతుకుతున్నాము, 3 గొర్రెలు పోనీ వెతుకుతున్నట్టు వేరే అతను నుండి మా బరిదోళ్ళు కూడా పోనీ అయ్యా మేము వెతికి సాలైపోయింది అని చెప్పుకుంటూ కూర్చున్నారు అక్కడ. సరే వాళ్ళైతే మాకు చెప్పలేదు, సరే మనం దీని మీద ఒకటి చేద్దామని అనిపించి నేను ఇది చేస్తున్నాను. ఎవరైనా ఇట్లా ఈ సమస్యలతో ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. సింపుల్గా, చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మీకు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఒక మంచి రోజు చూసుకొని శుక్రవారం కానీ బుధవారం కానీ సోమవారం కానీ ఈ రోజులు చూసి మంచిగా తలార స్నానం చేసి మంచి బట్టలు వేసి ఉతికిన బట్టలు వేసుకొని ఏదైతే పోయిందో వస్తువులు కాదు ప్రాణజీవులు పోయినవి తిరిగి రావటానికి ఇది బాగా మంచిగా పనిచేస్తుంది. మేము కర్ణాటకలో ఇద్దరికి ఇచ్చాము. ఇద్దరికి ఇస్తే ఇద్దరికి మేము 11 రోజులు టైం చెప్తే వారం రోజుల్లోనే మాకు వాళ్ళు ఫోన్ చేసి పోయి మళ్ళీ కనిపించినవి వేరే వాళ్ళ తరపున మాకు ఫోన్ చేశారు, మీదేనా ఇది వచ్చి తోలకపోండి తీసుకుపోండి అన్నారు. వేరే వాళ్ళకి కళలో వచ్చిందంట, పలానా ఊర్లో ఉంది, పలానా వ్యక్తి దగ్గర ఉంది, పలానా ఊర్లో ఉంది, పలానా ఊర్లో ఉంది అని పదే కళలు వస్తాయి అంట. వాళ్ళు కనసులో కానస్తాయి నమ్మకే అని ఫోన్ చేశారు వాళ్ళు. వేరే అతను కూడా అదే ప్రకారం చెప్పాడు. కాబట్టి దీన్ని చేసుకుని అందరూ మీకు మీరే చేయండి. ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టదైవం మీ కులదైవంకి నమస్కారం చేసుకొని రాగిరేఖ మీద మీరు దీనికి ఫోల్డ్ చేయటం కానీ ముడతేయటం కానీ బెండు చేయటం ఏం లేదు. 3x3 సైజు లేదంటే 6x6 సైజు రాగిరేఖ తీసుకొని దానిపైన ఇదే ప్రకారంగా రాసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి బాగా సాంబ్రాణి పాకు చూపించి ఆ దొడ్డుల దగ్గర కట్టండి. బరగొడ్లు ఆవులు వీటికుంటే అక్కడ ఒక కర్ర గుచ్చి కర్రపాతి కర్ర కట్టండి. మీకు 3 విధాలుగా ఏదో ఒక విధంగా మీకు తొందరగా రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇది ఈ యంత్రం. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు మధ్యాహ్నం టైం అన్నం కూడా తినలేదు, ఎండ బాగా కాస్తుంది, ఇంకా ఏ ఊరు తిరగాలో ఏమో నబ్బా అనుకుంటే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటివి కూడా ఈ సమస్యలు కూడా ఉన్నాయి కదా కొంతమంది అనుకున్నాను. నేను ఇది కర్ణాటకలో చేశాను, 2 సంవత్సరాల ముందు చేశాను. 2 సంవత్సరాల ముందు చేస్తే వాళ్ళు చెప్పారు మాకు ఎట్లా అని. మాకు కనసలు అంటే కళలో కనిపించింది. కనస అంటే కళ్ళ అన్నమాట. కానసనಕ್ಕೆ ಅವ್ರ ಬಂದು తిరగా వేరే ఊరు బంధు కూడా నమ్మకి ಹೇಳಿದ್ರಂತಾను వాళ్ళు ఏమో చెప్పారు. అంటే మాకు మనం చేసిన రిజల్ట్ వచ్చిందని. అదే ప్రకారంగా ఇది కూడా దీన్ని కూడా చేసుకోండి. మీకు ఏదో ఒక విధంగా మీకు పోయినవి మీకు దొరికేటానికి, కనిపించటానికి, రావటానికి, ఇన్ఫర్మేషన్ దొరకటానికి అవకాశం ఉందని నేను ఈ యంత్రాన్ని మీకు చేస్తున్నాను. ఈ శ్రీభద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండే వీడియో మీ ముందుకు వస్తా. జై వారాహిదేవి.